మాఘపురాణంలోని 13వ అధ్యాయము. శివుడు పార్వతీదేవికి మాఘమహత్యం గురించి వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతము, శివలింగాకారము వృత్తాంతము వివరించి తరువాత ఇంకా వినవలెనని కుతూహలంతో దిలీపుడు మళ్ళా ఇలా ప్రశ్నించెను. మహాముని, మాఘమాస మహత్యము ఇంకను వినవలెనని కోరి ఉదయించుచుంది కానీ సెలవినండి ప్రార్థించగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పారు. మొన్న పార్వతీదేవికి దేవికి శివుడు, నారదుడు, బ్రహ్మ మాఘమహత్యం గురించి చెప్పినదగా శివుడికి పార్వతి చెప్పిన విధము వివరించదు వినుము. ఒకనాడు పరమశివుని గణాది సేవితే నానారత్న విభూషితైన కైలాస పర్వతమండల మందార వృక్షము సమీపమున ఏకాంతంలో కూర్చుండగా సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములతో నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకున్నాను. కానీ ప్రయోగక్షేత్ర మహత్యం గురించి, మాస మహత్యము గురించి వినవలసిందని కోరుచున్నాను. ఈ ఏకాంత సమయంలో క్షేత్ర మహిమలను వివరించమని ప్రార్థించుతున్నాను అని వేడుకుని పార్వతీదేవి ఇంకా శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించదును. దేవి, ఈ అభీష్టము తప్పకనే తీర్చుదును, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరాశి యందుండగా మాఘమాసమున ప్రాతకాలమున ఏ మనుజుడైనా నదిలో స్నానం చేస్తూ అతని సకల పాపములు విముక్తుడేగాక జన్మాంతరమందు మోక్షము పొందురు. అటులే మాఘమాసములో సూర్యుడు మకరాశి యందు ఉండగా ప్రయోగక్షేత్రము దేవదరుడైన స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక జీవనదులన్నీ కడకు పాదమున కడుగున నీరున్న చోట తటాకమందు కానీ మాఘమాసమందు పాతకాలంలో గొప్ప ఫలము ఇచ్చుటే కాక సమస్త పాపములు పోవును. రెండవ రోజున స్నానం చేసి విష్ణులోకముకు పోదురు. మూడో నాటి స్నానం వలన విష్ణు దర్శనము కలుగును. మాఘమాసమేందు ప్రయోగక్షేత్రమెందు గంగానదిలో స్నానమాచరించినట్ల ఆ మరునాడు మరుజన్మ ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలితం ఇంతయు కాదు చెప్పజాలను. మాఘమాసమందు భాస్కరుడు మకరాశి యందు ఉండగా ఏది అందుబాటులో అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేక పాదములిగినంత ఉన్న చోట కానీ ప్రాతకాలమునందు స్నానమాచరించిన, సూర్యభగవానుడికి నమస్కరించిన, తనకు తోచిన దాన ధర్మములు శివాలయం ముందు కానీ విష్ణాలయం ముందు కానీ దీపము వెలిగించిన, భక్తి శ్రద్ధతో అర్చన చేసిన మానవుడికి వచ్చే పుణ్యము ఫలమే అంతా కాదు. ఏ మానవుడైనా తన శరీరంలో శక్తి లేక నడవలేక పోచు మునిగినంత నీరున్న సెలయేరైన కడకు వెళ్ళి బావి ఉందన్న స్నానమార్చిన శ్రీహరి దర్శనం చేసినచో అతనికి ఎట్టి కష్టములు అనిపించకుండా వారి కష్టములు మేఘము వలె విడిపోయిను, ముక్తుడవుదుడు. ఎవరైనా తెలిసి కానీ తెలియగాని మాఘమాసములందు సూర్యుడు మకరాశి యందు నది స్నానం ఆచరించినలా అతనికి అశ్వమేధ యోగము చేసినంత ఫలము దక్కును. అది కాక మాఘమాసమంతియు పాతకాలమునెవరో స్నానము చేసి శ్రీమన్నారాయణ పూజించి సాయం సమయములో మాఘమాస పురాణం చదివిన, విష్ణు మందిరము కానీ శివాలయం ముందు కానీ దీపం వెలిగించిన, ప్రసాదం చేయించిన అతనికి తప్పక విష్ణులోకము ప్రాప్తి కలుగుడే కాక మరలా పునర్జన్మ ఎప్పటికీ కలగదు. ఇటులే ఒక పురుషుడితో స్త్రీ కూడా ఆచరించడంతో మానవుడు జన్మ నెత్తిన తరువాత మరల ఘోరోపపానం చేసిన మరణాంతరము వారికి నరక బాధను అనిపించకుండా తన బ్రతుకున్నంత కాలం మాఘమాసము నదీ స్నానము పుణ్యమే ఆచరించిన వైకుంఠ ప్రాప్తి కలుగును, శ్రేయస్సురం కూడానే. అదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గము. కానీ పార్వతి, ఇంక వినుము. ఏ మానవుడైనా మాఘమాసమందు
తృణీకరించును. అటు వారికి ఎటువంటి బాధలు అనిపించవు. వివరించదు. సావధానమే ఆలకించమను. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడైనా మాఘమాసమందు పాతకాల స్నానము, జపము కానీ, విష్ణు పూజ కానీ, యథాశక్తి కానీ పుణ్యం చేయునతో అట్టి వారికి మరణాంతరము సమస్త నరక బాధలు అనిపించును. కుంభీ నరకములో పడద్రోయుదురు, అగ్నిలో కాల్చుదురు, రంపము చేత ఖడ్గముల చేత నరకబడును, సకల కాక తైలములో పడివేదురు, భయంకర యమకింకర్లతో పీడించురు. ఏ స్త్రీ అయినా వేకుజాను లేచి కాలకుచ్చును తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్యుని నమస్కారము, విష్ణు పూజన చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవ చేసో అటు వారికి స్త్రీకి 5వ తాను వర్ధిల్లి ఇహ ముందు పరమందు సర్వ సౌఖ్యములకు అనిపించురు. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమైన ఏ స్త్రీ అయినా చేయదో అట్టి స్త్రీ ముఖం చూసిన సకల దోషములు కలుగుటే కాక ఆమెకి పంది కుక్క జన్మమెత్తిన హీనస్థితి నొందురు. మాఘస్నానము వయో పరిమితి లేదు. బాలుడైనా, యువకుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, బాలికైనా నేను మాఘమాసం ఆచరించను. మాఘమాసమైంతు కడునిష్టతో ఉన్న వారికి 1,000,000 యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకము అన్నది. ఓ పార్వతి, దుష్టులతో స్నేహం చేసిన వారికి, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసి వారిని సువర్ణములు దొంగిలించేవారు, గురి భార్యతో సంబోధించేవారికి, మద్యం తాగి పరాస్త్రీలతో క్రీడించేవారికి, జీవహింసలు చేసేవారికి, మాఘమాసంలో నదీ స్నానం చేసిన, విష్ణు పూజించిన ఎడల అట్టి వారికి సమస్త పాపములు నశించుటే కాక జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును. అది కుల భ్రష్టుడైనవాడైనా, కించిత్ మాత్రమైన దానధర్మలు చేసేవాడైనా, ఇతరులు వంచిన వారైనా, వద్ద ధనము అపహరించేవాడైనా, అసత్యములాడేవాడైనా, పొద్దు కడుపువాడు అయినా, మిత్రద్రోహి అయినా, హత్యలు చేసేవాడైనా, బ్రాహ్మణుల్ని హింసించేవాడైనా, సదా వ్యభిచారం చేసేవాడికైనా, గృహములో తాళి కట్టిన ఇల్లాలకి కన్నబిడ్డలు వేధించేవాడికైనా, రాజద్రోహి, గురుద్రోహి అయినా, దైవభక్తి లేనివాడు, దైవభక్తులకు ఎగతాళి చేసేవాడైనా, గర్వము కలవాడైనా, తాను గొప్పవాడని అహంకారభావంతో దైవకార్యములు, ధర్మ కార్యములకు చెడగొట్టేవారిని, దంపతులకైనా, విభేదములు కల్పించేవారికైనా, సంసారం నుండి విడదీసేవారైనా, ఇండ్లకు తగలబెట్టేవారైనా, చెడు పనులు చేసేవారైనా, పేరించేవారైనా, పుత్రహీనంతో దేవాలయము కానీ దురాచారములు చేయవాడిని, ఆ విధమైన పాపజన్మలు చేసేవారిన ఎట్టి ప్రాయశ్చితములు జరిగినదో మాఘమాసమెందు మాఘస్నానం చేసినలా వారందరూ పవిత్రులవుదురు. దేవి ఇంకను దాని మహత్యము వివరించింది వినుము. తెలిసియుండి కానీ పాపములు చేయవాడు, క్రూర కర్మములు ఆచరించేవాడైనా, సిగ్గు విడిచి తిరిగేవాడైనా, బ్రాహ్మణు దూషించేవాడైనా మొదలగు మాఘమాసములో ఉదయమున నదికి వెళ్ళి స్నానం చేసేడలా వారికున్న పాపముల నాశనమునవును. మాఘమాసమందు పాతకాలమును చేయవలన అలాగే చేసినచో ఫలితం కలుగును. ఏ మాసమైనా భక్తి శ్రద్ధలతో మాఘమాస మొదటుండి ఆఖరి పర్యంత వరకు స్నానం చేసేవారికి, సంకల్పించేవారికి, అటువాటికి మానవులకి సకల పాపములు తొలగిపోను. అటువంటి దోషం లేని పరిశుద్ధుడవుదురు. అతడు పరమపదం అనే దానికి హరుడు అవుదురు. శాంభవి 12 మాసములో మాఘమాసం మిక్కిలి ప్రసిద్ధమైంది. సకల జీవితంలో శ్రీమన్నారాయణ ముఖ్యుడు. అన్ని శాస్త్రముల్లోని వేదం ప్రధానమైంది. అన్ని జాతుల్లో వారు బ్రాహ్మలు అధికులు. అన్ని పర్వతాల్లో మేడు పర్వతము. అటువంటి అన్ని మాసాల్లో మాఘమాస శ్రేష్టమైంది. మాసమును ఆచరించే ఏ స్వల్పకారమైన గొప్ప ఫలితాన్ని కలిగేను. చలిగా ఉన్నది నేను స్నానం చేయని వారు మనుషులు తనకు లభించి పోయి పుణ్యఫలము కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలితో చన్నీళ్ళ స్నానం చేయలేదు కాక అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్గిని రాజేసి వారిని చలిగా వచ్చి తర్వాత స్నానం చేసిన ఎలా
ఆ స్నానం వలన పొందగలరు. అది కాక చలికాగిన వారు స్నానం చేసే శ్రీహరిని దర్శించి పెదపట అగ్నిదేవునికి సూర్యభగవాను నమస్కరించిన నైవేద్యం పెట్టిన మాఘమాసం శుచైన ఒక భేదబ్రాహ్మడికి వస్త్రదానం చేసిన ఎలా మంచి ఫలితం కలుగును. ఈ విధముగా ఆచరించే వారికి ఏ మనుజుడైనా అపహాసం చేసిన లేక అడ్డు తగిలేవాడికి అటు వారికి మహాపాపములు సంప్రాప్తి కలుగును. మాఘమాసము ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాసన ఆచరించిన ఏ మానవుడు చేయనో అతనికి మాఘ ఫలితం తప్పక కలుగును. ఆ విధంగా బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ క్షత్రులు కానీ శూద్రులు కానీ మాఘమాసం చేసిన చెప్పిన వాడికి పుణ్యలోకము పోట ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాసములన్నీ చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించే వారికి చూచిన ఉపేక్షించదు. పరిహాసము లాడేవారికి ఘోర నరక బాధ కలియుటే కాక ఆయుక్షణము వంశీక్షణం కలిగి దరిద్రులవుదురు. క్షీణి కలిగి దరిద్రులవుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసమేందు కాలు చేతులు మొహము కడుక్కుని తలపై నీళ్లు జల్లుకుని సూర్య నమస్కారం చేసిన మాఘమాస ఫలము చదివిన వినుటైన చేసిన ఎడల జన్మాంతరమును విష్ణు సాహిత్యము పొందురు. పాపము దరిద్రము నశించును. మాఘస్నానము కన్నా మరి ఒక పుణ్యకార్యము ఏదీ లేదు. మాఘస్నానం వలన కలిగే ఫలితము ఎటువంటిదో 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణుకు దక్షిణములు ఇచ్చిన ఎంత పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానం అంత పుణ్యఫలము కలుగును. బ్రాహ్మడు హత్య పితృహత్య బ్రాహ్మహత్యకు పాత్రుడై మహాపాతకము చేసిన మనుజుడైన మాఘమాసమందు కడునిష్టతో ఉన్న ఎడల రౌద్రాది నరకము నుండి విముక్తవుదురు. కనుక ఓ పార్వతి, మాఘమాసమేందు స్నానం వలన ఎట్టి ఫలితములు కలుగునో వివరించదు కానీ నేను చెప్పేది రీతు ఆచరించవలెను. 13వ అధ్యాయం సమాప్తం. రేపు రోజున 14వ అధ్యాయం. ఓం నమో ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ